తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఒక్క ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్, అసాధ్యం అనుకున్న మ్యాచ్లను సుసాధ్యం చేసిన అద్భుత ఇన్నింగ్స్ అతనిది. కోల్కతా నైట్ రైడర్స్ నమ్మిన బంటు, టీమిండియా సెన్సేషన్ అతనే రింకు సింగ్. కానీ ఏమైంది ఆ పవర్ఫుల్ హిట్టింగ్ కి? కేకేఆర్ ఫ్యాన్స్ గుండెల్లో భరోసా నింపిన ఆ ఫినిషర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాడు? 13 కోట్ల భారీ ధరకు రిటైర్ చేసుకుంటే రింకు సింగ్ మాత్రం కేకేఆర్ కు భారంగా మారుతున్నాడా? ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక పోరులో రింకు వైఫల్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు రింకుకు ఏమైంది? గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ అంటేనే అందరికీ రింకు ఆడిన ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ గుర్తొస్తుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలి కష్టాల్లో ఉన్న సమయం. అందరూ రింకు సింగ్ మ్యాజిక్ చేస్తాడని ఆశపడ్డారు. కానీ గ్రౌండ్లోకి వచ్చిన రింకు కనీసం పోరాటం కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఫినిషర్ పాత్రలో దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్ అంటే అనుకోవచ్చు, కానీ వరుసగా రింకు బ్యాట్ నుంచి ఆశించిన స్కోరు రాకపోవడం ఇప్పుడు కోల్కతా క్యాంప్ లో టెన్షన్ పుట్టిస్తోంది. కేకేఆర్ మేనేజ్మెంట్ ఈ సీజన్ వేలానికి ముందే రింకు సింగ్ పై భారీ నమ్మకాన్ని ఉంచింది. ఏకంగా 13 కోట్లు వెచ్చించి అతన్ని రిటైర్ చేసుకుంది. ఒకప్పుడు తక్కువ ధరకు దొరికిన అద్భుత ప్లేయర్ అనుకున్న వాళ్లే ఇప్పుడు ఆ ధర చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ రింకుపై పడిందో ఏమో కానీ దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్లలో ఏ ఒత్తిడి లేకుండా ఆడిన రింకు ఇప్పుడు భారీ ధర, ఫినిషర్ బాధ్యతలను మోయలేక సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. బంతిని బాదడంలో ఎప్పుడూ లేనంత తడబాటు కనిపిస్తోంది. షార్ట్ పిచ్ బంతులు, వేరియేషన్స్ ను అంచనా వేయడంలో రింకు పొరపాట్లు చేస్తున్నాడు. బెస్ట్ ఫినిషర్ అని పేరు తెచ్చుకున్న ఒక ప్లేయర్ సెటిల్ అయ్యాక కూడా తన వికెట్ ను పారేసుకోవడం టీం విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. గత 6 మ్యాచ్లలో ఆయన చేసిన పరుగులు వరుసగా 33, 35, 4, 6, 1. ముఖ్యంగా రింక్ ఎలా స్ట్రగుల్ అవుతున్నాడో అతని స్టార్ట్స్ చూస్తే అర్థమవుతోంది. గతంలో 150 పైచిలుకు స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డ రింకు ఈ సీజన్లో క్రీజ్లోకి వచ్చి బంతులను వృధా చేస్తున్నాడు. ఫినిషర్ అంటే ఆఖరి 2-3 ఓవర్లలో అగ్ని కీలలు కురిపించాలి. కానీ రింకు సింగ్ మాత్రం బౌలర్లకు వికెట్ ఇచ్చుకుని సెట్ అయిన బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ లో రింకు ఒక పిల్లర్ లాంటివాడు. ఆ పిల్లర్ కదులుతుంటే కేకేఆర్ టైటిల్ ఆశలు నెరవేరడం కష్టమే. ఇంకా సమయం మించిపోలేదు, కానీ రింకు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కేకేఆర్ పెట్టిన నమ్మకానికి, ఇచ్చిన భారీ ధరకు న్యాయం చేయాలంటే రింకు తన పాత ఫామ్ ను వెతుక్కోవాలి. మళ్ళీ ఆ రాక్షస హిట్టింగ్ ను ప్రపంచానికి చూపించాలి. మరి రాబోయే మ్యాచ్ లో రింకు సింగ్ చెలరేగి ఆడాలని కేకేఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.